అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలామందికి పుట్టడము చనిపోయిన తర్వాత జరిగే పూజా కార్యక్రమాలు తెలియదండి. అవి కూడా కంపల్సరీ తెలుసుకోవాలని నా ఒపీనియన్ అండి. ఎందుకంటే నాకు కూడా తెలియదు. ఎవరింట్లో అయినా ఏదైనా కార్యం జరిగితేనే తెలుస్తుంది కదా, అలాగా అనేసి. సో నాకు కూడా ఇది మంచిగా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే పోస్ట్ చేస్తున్నానండి, ఇంకా ఏ ఉద్దేశం కాదు. ఇక్కడ ఏంటంటే చనిపోయిన తర్వాత పుట్టినప్పుడు మనం ఎంత ఆనందంగా చేస్తామో, అంటే పుట్టారు అనేసి, అది కూడా ఒక అంటే అండి. అప్పుడు కూడా ఎవరి ఇళ్ళల్లో ఏం చేసుకోరు, పూజ చేశాకే చేస్తారు. అలాగా చనిపోయిన తర్వాత కూడా ఉంటుందండి. అదైతే పురుడు అంటారు. నిజంగా కదా, మనిషి జీవితంలో చావు పుట్టుక కూడా ఎంతో ఇంపార్టెంట్. మనం గడిపిన జీవితం ఎంత ఉంటుందో ఆ రెండు కూడా మన జీవితంలో అంతే ఇంపార్టెంట్. ఏమంటారు, నిజమే కదా? ఎస్, ఇక్కడ అంతే అండి. చనిపోయిన తర్వాత 10 డేస్కి అక్కడే చెప్తారు కదా, 12 డేస్కో, హాట్ డేస్ 11 డేస్కో అట్లా చేస్తారంట అండి. దినము అని అంటారు. దినం రోజు మనం చేయాల్సిన పూజలు అన్నమాట. కంపల్సరీ ప్రతి ఒక్కరూ చేసుకోవాలండి. ఎందుకంటే మన పితృదేవతలు శాంతిగా ఉంటేనే మన ఇంట్లో కూడా శాంతి జరుగుతుందండి. మెయిన్ ఇంకొకటి, మనకు అంటే ఎవరైతే అని కాదండి, వాళ్ళ వంశ అభివృద్ధి ఎక్కువగా పెరగాలన్నా, మంచిగా ఉండాలన్నా కూడా మన పితృదేవతల ఆశీర్వాదం అనేది మనకి ఉండాలండి. అది మెయిన్ అన్నమాట. వాళ్ళ ఎంత తృప్తిగా ఉంటారో మనం అంత తృప్తి చెందుతామంటండి. అందుకే పితృమాసము అని కూడా భాద్రపద మాసంలో చేస్తారండి. తర్పణాలు వదులుతుంటారు. ఎందుకంటే అవన్నీ మన వంశాభివృద్ధి. వాళ్ళు ఎంత బాగా ఉంటే పైన వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తూ ఉంటారంట, మన వాళ్ళు ఏం చేస్తారు అనేసి. అదే అండి మెయిన్. అయితే పూజ అయితే మేమైతే ఇలా చేసుకుంటామండి. ఇంట్లో పెద్ద కొడుకు కానీ చిన్న కొడుకు కానీ చేయాలంటండి. నాకు కూడా తెలియదు. మేమైతే ఫస్ట్ జంగమాయని పిలిపించుకొని ఆయనకు పూజ చేసేసి, తర్వాత మెయిన్ అండి ఇల్లు కడుక్కొని ఇల్లంతా పెయింట్ వేయించి, మేము దూరంగా ఉండడం వల్ల మాకు తోచిన మా ఇంట్లో వెళ్ళి వాళ్ళు ఉన్న చోట చేస్తేనే, ఏదైనా అండి ముస్లిం వాళ్ళు ఎక్కడ ఉంటే అక్కడ చేస్తేనే అది బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళు గడిపిన ఇల్లు కదా, మనం ఎక్కడ పడితే అక్కడ చేస్తే బాగోదని నా ఒపీనియన్. మేమైతే జంగమాయని పిలుచుకొని పూజ చేసి, మాకు లింగ పూజ అని ఉంటుందండి. లింగ పూజ చేస్తామండి. లింగ పూజ చేశాక పటాలు అయ్యనే అన్నీ, ఆ లింగ పూజ చేసిన తర్వాత జంగమయ్యకు పూజ చేశాక చనిపోయిన వాళ్ళ దగ్గర ఎంతమంది కొడుకులు ఉంటే అంతమందిని కూర్చోబెట్టి పూజ చేస్తారండి. వాళ్ళ ఆత్మ సంతృప్తి చెందాలి అనేసి. తర్వాత ఆమెకు దీపారాధన చేస్తారండి. ఆ కులగోత్రం అంటే వాళ్ళకి ఉంటుంది కదా ఇంటి పేరు అని అనేసి, ఆ ఇంటి పేరు ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఆ నీళ్లు తీసుకెళ్ళి ఇంట్లో చల్లుకున్నాక వాళ్ళు డైలీ పూజ చేస్తారండి. నేను చాలా మటుకు విన్న ఇది ఏంటంటే, కొంతమంది ఇళ్లలో 1 year వరకు ఏ పూజలు కూడా నిర్వహించారండి. అంటే పూజ చేస్తారు బట్ టెంకాయ కొట్టరంటండి. నేను అన్నీ తెలుసుకొని చెప్పాను అని అనుకుంటున్నానండి. మా ఇంట్లో అయితే 11 డేస్కి అట్లా, అంటే ఆడవాళ్ళు చనిపోతే ఒకలాగా, మగవాళ్ళు చనిపోతే ఒకలాగా ఉంటుంది కదండి. లేడీస్ అయితే ఏం చేస్తాం చెప్పండి, బట్ట పెట్టాలి ఏదో సంథింగ్ అలాగ అంటారు. పుట్టింటి వాళ్ళు బట్టలు తేవాలి, అంతవరకు కూడా మనం కొత్త బట్టలు కొనుక్కోకూడదు అని చెప్తారు కదండి, అలాగనమాట. తర్వాత సాంబ్రాణి వేస్తారు. ఆ నీళ్ళు అవే అండి. నీళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఇస్తే వాళ్ళు వాళ్ళ ఇళ్లలో వేసుకొని పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుంటారు అనమాట. తర్వాత ప్రతి ఒక్కరు కూడా వచ్చినప్పుడు ఆ దినం రోజు అందరికీ సాంబ్రాణి ఇచ్చి సాంబ్రాణి వేయమంటారంటే వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలి అనేసి అండి. తర్వాత బట్టలు కూడా పెడతారంటండి. నాకు కూడా తెలియదు. ఏదైనా కూడా చూడండి బట్టలు పెడతారంట అందరికీ. కొడుకులు ఎవరు ఉంటారో వాళ్ళకి కూతురు కానీ, వాళ్ళ కూతుర్లు కొడుకుల కూతుర్లు కానీ, మనవరాలు కానీ తీసుకొచ్చి పెడతారంటండి. బట్టలు పెట్టాక అందరూ వచ్చిన వాళ్ళు టవల్ కప్పడం అలాగా చేస్తారంటండి. అది నాకు తెలిసిన వరకు అండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.